విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పాఠశాలనే మత్తుమందు తయారీ ఫ్యాక్టరీగా మార్చేశారు. ఉదయం పాఠశాల తరగతులు నిర్వహిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నారు. స్వయంగా పాఠశాల కరెస్పాండెంటే ఈ దందాకు తెరలేపాడు. సికింద్రాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లిలో మేధా హైస్కూల్ కరెస్పాండెంట్ మల్లెల జయప్రకాష్ గౌడ్ పాఠశాలలోనే ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం నిఘా పెట్టింది. శనివారం మధ్యాహ్నం జయప్రకాష్ గౌడ్ ఆల్ఫాజోలంను కస్టమర్లకు విక్రయించేందుకు తీసుకువెళ్తూ ఉండగా అప్పటికే మాటు వేసి ఉన్న ఈగల్ బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 3.5 కిలోల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకుంది. పాఠశాలలో తనిఖీ చేయగా 2 గదుల్లో ఆల్ఫాజోలం తయారీ పరికరాలు గుర్తించారు. ఈ సోదాల్లో తయారీలో ఉన్న 4.3 కిలోల ఆల్ఫాజోలం 20 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాష్ కు సహకరిస్తున్న ఓల్డ్ బోయిన్పల్లి గంగపుత్ర కాలనీకి చెందిన మురళీ సాయి, బోయిన్పల్లి హస్మత్పేటకు చెందిన ఉదయ్ సాయిని అరెస్టు చేశారు. బీటెక్ డిస్కంటిన్యూ చేసిన జయప్రకాష్ గౌడ్ హైదరాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని 9 ఏళ్లుగా మేధా హైస్కూల్ను నడుపుతున్నాడు. పాఠశాల కరెస్పాండెంట్ గా పనిచేస్తూనే మత్తు పదార్థాల తయారీ దందాకు తెరతీశాడు. వనపర్తి ప్రాంతానికి చెందిన జయప్రకాష్ మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో కల్లు దుకాణాలకు ఆల్ఫాజోలం సరఫరా చేయడం ప్రారంభించాడు. ఆల్ఫాజోలం తయారీ ఫార్ములాను ఒకరి నుంచి నేర్చుకున్న తర్వాత తానే స్వయంగా తయారీ ప్రారంభించాడు. ఇందుకు తాను నడుపుతున్న పాఠశాల అయితే ఎవరికి అనుమానం రాదన్న ఉద్దేశంతో ఇక్కడే 2 పెద్ద గదుల్లో ఆల్ఫాజోలం తయారీ మొదలు పెట్టారు. అవసరమైన కెమికల్స్, ఇతర పదార్థాలను రాత్రి సమయంలో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ 2 గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆల్ఫాజోలం తయారీ మొదలు పెట్టేవాడు. ఈ విషయం పాఠశాల సిబ్బందికి, ఇతరులకు తెలియకుండా పాఠశాలతో సంబంధం లేని మురళీ సాయి, ఉదయ్ సాయిలను తనతో పాటు చేర్చుకున్నాడు. గత 6 నెలలుగా ఇక్కడ ఆల్ఫాజోలం తయారు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, ఈ ఆల్ఫాజోలంను ఇతర రాష్ట్రాల్లోనూ విక్రయిస్తున్నారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.